హాయ్ ప్రైజ్ లార్డ్. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అని చెప్పి రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. అవునండి, చూచి నమ్మిన వారి కంటే చూడక ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత శిష్యులకు కనిపించారు. వారు వచ్చి తోమతో చెప్పినప్పుడు తోమ, నేను ఆయన మేకుల గుర్తుల్లో వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచితే తప్ప నమ్మను అని చెప్పి అన్నాడండి. అప్పుడు యేసు ప్రభు మరొకసారి ప్రత్యక్షమై, తోమా, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండునట్లు నీవు నా చేతిలోని ఈ మేకుల గుర్తుల్లో వేలు పెట్టి నా ప్రక్కలో చేపెట్టి నమ్ము అని చెప్పి అంటాడండి. అటువంటి సందర్భంలో చెప్పిన మాట ఇది. చూడండి ప్రియ దైవజనమా, మనమందరము ఏ ఒక్కరము యేసు ప్రభు ఉన్న కాలంలో నివసించిన వారం కాదు. అయినప్పటికీ ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన నమ్మే వారిగా ఉంటున్నాము. ఎందుకంటే వీఆర్ వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్న మాటకు రుజువై ఉన్నది కాబట్టి ఉంది. కాబట్టి చూచిన వాటిని నమ్మితే అందులో పెద్ద గొప్ప ఏమి ఉండదండి. కానీ ఎవరైతే చూడని వాటిని నమ్మేవారిగా ఉంటారో వారు బ్లెస్డ్. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టయితే అబ్రహాం గారిని చూసినా, యోబు గారిని చూసినా, దావీదు గారిని చూసినా వారు దేవుణ్ణి చూడక నమ్మారు. దాన్ని బట్టి కొందరు నీతిగా ఎంచబడ్డారు, కొందరు విడిపించబడ్డారు, కొందరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఈరోజు నీవు ఆయన యందు నమ్మకం ఉంచుతున్నావా? ఒకవేళ లేదు అని అయినట్టయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజే నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచు, విడుదల, విమోచన, రక్షణ పొందుకో. ఆమేన్. హల్లెలూయా.